బిగ్ బాస్ తెలుగు 9 6వ వారం నామినేషన్ల గురించి, ఇంట్లో ఏం జరుగుతోందో ఇదిగోండి ఒక క్విక్ లుక్. అయితే ఈ వారం నామినేషన్స్లో మొత్తం 5గురున్నారండి. కాని కదంతా భరణిగారి ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతోంది. ఎవరు సేఫ్, ఎవరు కాదు, ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో చూసేద్దాం రండి. మొదట భరణిగారి ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే నామినేటైన 5గురులో తనూజ, భరణి, దివ్య, నిఖిత అంటే ముగ్గురు ఒకే ఫ్యామిలీ. ముఖ్యంగా తనుజ ఆ నానా పదం వాడ్డం వల్ల కొంతమంది హౌస్మేట్స్ ఆమెను కావాలనే నామినేట్ చేసినట్టు అనిపిస్తోంది. రెండవది, పాపం దివ్య, నిఖిత ఎలిమినేషన్ భయంతో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఈ వారం వెళ్ళిపోతానేమో అని కంగారు పడుతున్నారు. కానీ ఇక్కడే ఎమ్మాన్యుయల్ దగ్గర పవరాస్త్రం ఉంది కదా, అంటే ఎలిమినేషన్ నుంచి కాపాడే ఒక స్పెషల్ పవర్ అన్నమాట. అది తనని కాపాడొచ్చు అని భరణిగారు గట్టిగా ఆశిస్తున్నారు. మరి ఇమ్మాన్యుయల్ ఆ పవర్ వాడతాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక చివరిగా ఓటింగ్ చూస్తే తనూజ, భరణి కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నట్టున్నారు. సుమన్ శెట్టి, రాము రాథోడ్ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ రిస్క్లో దివ్య, నిఖిత ఉన్నట్టే తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఆట మీద ఇంట్రెస్ట్ పోయినట్టు, కొంచెం డల్ అయిపోయినట్టు కనిపిస్తోంది. మరి సో భరణిగారి ఫ్యామిలీ నామినేషన్ గండం నుంచి బయటపడుతుందా? ఆ పవరాస్త్రం ఏదైనా ట్విస్ట్ ఇస్తుందా? చూడాలి ఈ వారం.